ఆ ఫోన్ పేలు గూగుల్ పేలు ఉండి కూడా వాడనోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వార్త మంచిగినుర్రి. ఎంత వీలైతే అంత జల్దీ రోజుకు రూపాయి పంపించుడో లేకుంటే వేరే ఫోన్లకెళ్ళి మీకు పంపుకునుడో చెయ్యుర్రి. ఇక ఈ యూపీఐల గురించి తెలియనోళ్ళు చదువు రానోళ్ళు ఎవరన్నా ఉంటే మీ పిల్లలకు చూపియుర్రి. ఉన్నట్టుండి ఎందుకు ఈ లొల్లి అంటారా? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 1, 2025 నుంచి ఎక్కువ కాలం వాడకం లేని మొబైల్ నంబర్లకు సంబంధించిన యూపీఐ సేవలు నిలిపేస్తారట. అంటే ఫోన్ పే గూగుల్ పే ఉండి కూడా అది వాడకుండా ట్రాన్సాక్షన్ జరగకుంటుంటే మటుకు మొత్తానికే యూపీఐ సేవలు తీసేస్తారట. హాగో ఉన్నట్టుండి ఏందిది అని అంటే అసలే ఇప్పుడు ఏడజూడు సైబర్ క్రైమ్లు సైబర్ మోసాలే ఎక్కువ మోపైతున్నాయి కాబట్టి అసోంటి నకిలీగాళ్ళ పనితనం పట్టేందుకు ఈ ఆలోచన చేసిరట. ఇక ఇన్నారు కదా, ఎక్కువ మటుకు చదువుకోనోళ్ళ ఫోన్లలోనే ఈ బాధ ఉంటది కాబట్టి చదువుకున్న పోరలు జర వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి పుణ్యం కట్టుకోర్రి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏడజూడు యూపీఐ ట్రాన్సాక్షన్లే అవుతున్నాయి. ఎమర్జెన్సీలో పైసలు పంపాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఏమంటున్నాం?